ఇక్కడ విష్ణు గారు మనం చూస్తే ఈ వేధింపుల పర్వం కావచ్చు, విచారణలు కావచ్చు, అక్రమ కేసులకు సంబంధించిన వ్యవహారం కొత్తది కాదు. దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా రకరకాల రూపాల్లో కొనసాగుతున్న సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఎదుర్కొన్న కీలకమైన సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కనుగొన్న అంశాలపై కూడా విచారణలు కొనసాగిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు సంబంధించి సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించే ఒక అద్భుతమైన వరప్రదాయానికి కేసీఆర్ గారు రూపకల్పన చేసిన సందర్భంలో కూడా దానిపై కూడా విచారణ. విద్యుత్కు సంబంధించి దశాబ్దాల కాలం పాటు తెలంగాణను వెంటాడిన చిమ్మ చీకట్లను పారదోలిన విద్యుత్తుకు సంబంధించిన వ్యవహారంపై కూడా కమిషన్ వేసిన సందర్భం. ఇట్లా చూడాలి, అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ గత 2 సంవత్సరాల నుంచి డిసెంబర్ 7, 2023 నుంచి ఈ రోజు వరకు ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని విచారణలు చేసినా ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో కానీ కోర్టులలో కానీ వీళ్ళు పెట్టి తేల్చింది ఏం లేదు. కేవలం అటెన్షన్ డైవర్షన్ చేయాలా, ప్రజల దృష్టి మరలించాలనే తతంగమే జరుగుతుంది. మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అదొక దాదాపు 2 సంవత్సరాలు కమిషన్ వేసి దాని మీద నడిపించినారు. కాబట్టి నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 90 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది, దానికి సాగునీరు అందించడం జరిగింది అని చెప్పి మన ఎకనామిక్ సర్వే చెప్పింది. అంటే 1,30,00,000 ఎకరాలు 2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు 1,30,00,000 ఎకరాలు ఉన్నటువంటి సాగు దాదాపు 2,20,00,000 ఎకరాలకు పెరిగిందని చెప్పి రైట్. తెలంగాణ కార్య సాధకులు కేసీఆర్ గారిపై కొనసాగుతున్న ఈ ప్రతీకార చర్యలపై తెలంగాణ యావత్తు కూడా గర్జిస్తున్న సందర్భం. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణలోని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ దిష్టి బొమ్మలను కూడా తగులబెట్టిన సందర్భం కూడా కనిపించింది. నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగించిన సందర్భం ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణ భవన్ వేదికగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు అభిమానులు, ప్రజలతో తెలంగాణ కిరిసిపోయిన సందర్భం. మరోవైపు నందినగర్ వద్ద కేసీఆర్ గారు ఉన్న నందినగర్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడికి పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అక్కడికి తరలి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంపై మనం డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం. విష్ణు గారు, మనం చూస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అంటే కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్కు సంబంధించిన కమిషన్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, చివరికి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట జరుగుతున్న ఈ మొత్తం అంశం కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం సంబంధించిన వైఫల్యాలను ఎత్తి చూపిన సందర్భంలో, కుంభకోణాలను ప్రశ్నించిన సందర్భంలో, 6 గ్యారంటీల గురించి అడిగిన సందర్భంలో వీటన్నిటిని కూడా తెరపైకి తీసుకురావడాన్ని తెలంగాణ సమాజం ఎట్లా గమనించాల్సిన అవసరం ఉంది? ముందుగా 67 సంవత్సరాల గోసని, తెలంగాణ ప్రాంతంలో ప్రజల గోసని తీర్చిన రణధీరుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రదాత, జాతిపిత తెలంగాణకు కేసీఆర్ గారు. తెలంగాణకు కేసీఆర్ గారికి ఉన్నది పేగుబంధం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎంత సంకుచిత మనస్తత్వం ఉందంటే కేవలం ఒక మానసిక రోగిలాగా ఒక తాత్కాలిక మానసిక ఆనందం పొందడానికి అట్లాంటి కేసీఆర్ గారి మీద, శిఖరం లాంటి కేసీఆర్ గారి మీద ఒక తప్పుడు కేసు బనాయించి కేవలం ఉద్దేశం ఏంది? దురుద్దేశం. కేసీఆర్ గారిని కిందికి చేయాలి, తద్వారా నేను ఏదైనా ఆనందం పొందాలి. ఎందుకంటే ఈయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎవరైనా సినిమా ఫంక్షన్లలో ఆయన పేరు తెలుసుకోకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించడం, ప్రతీకార చర్యలు తీసుకోవడం, ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈరోజు ప్రభుత్వ అధినేతగా ఉన్నందుకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మనందరి దురదృష్టం. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తే ఈ కేసుల మీద ఏవైతే కమిషన్లు పెట్టిరో గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారిని మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని చేయాలి. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ చూసుకోండి మీరు. పీసీ ఘోష్ గారిని పెట్టి దాదాపు 2 సంవత్సరాలు తతంగం నడిపినారు. ఇప్పటివరకు ఏమైనా తేల్చిరా అంటే ఏమీ లేదు. 2 సంవత్సరాల తర్వాత సిబిఐకి అప్పచెప్తున్నాం అన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏం దొరకలేదు. కొండందోవి కనీసం ఎల్కాన్ కూడా పట్టలేకపోయారు. దానికి 2 రోజుల ముందు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దాదాపు 90 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడ్డదని, ఆ 90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో క్రిస్టల్ క్లియర్గా చెప్పారు కదా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 90 లక్షల ఎకరాలు అంటే 1 కోటి ఎకరాలకు కొత్త ఆయకట్టు ఏర్పడ్డది, నీళ్ళు అందినాయి. 2014లో కేవలం 1,30,00,000 ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టు తెలంగాణలో కల్టివేషన్ 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే వరకు 2,20,00,000 ఎకరాలకు పెరిగింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి అట్లాంటి ప్రాజెక్టుని చిన్నగా చేసి చూపించినందుకు ప్రాసిక్యూట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని చేయాలి. దాని తర్వాత మీరు చూసుకుంటే ఫార్ములా ఈ కేసు కూడా, ఫార్ములా ఈలో కూడా ఆ రేస్ జరగడం వల్ల హైదరాబాద్కు 700 కోట్ల లాభం జరిగింది, ఎకనామీ బూస్ట్ అయిందని చెప్పి నియల్సన్ అనే అంతర్జాతీయ సంస్థ సర్వే చేసి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వివిధ ప్రదేశాల నుంచి దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కానీ, అంటే హైదరాబాద్ యొక్క ఖ్యాతి
ప్రపంచ పటంలో ప్రముఖ నగరాలైనటువంటి న్యూయార్క్ కానివ్వండి, లండన్ కానివ్వండి, సియోల్ కానివ్వండి, అట్లాంటి నగరాలతోని జత చేసి హైదరాబాద్ని ఒక ప్రాముఖ్యంగా తీసుకుపోయి 700 కోట్ల రూపాయలు ఒక రేస్ ద్వారా జరిగింది అంటే ఒక వారం రోజుల్లోనే అది కూడా. ఒక వారం రోజులు దాని మీద కేసు పెట్టి ఆ రేసుని రద్దు చేయడం వల్ల తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు పెద్ద నష్టం చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారిని చేయాలి. ఫార్ములా రద్దు చేసినందుకు ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిందలు మోపినందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఇంకోటి కూడా మీరు అన్నట్టు విద్యుత్ విషయంలో కూడా, విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా ఒక స్టార్టింగ్లో ఒక కమిషన్ అని చెప్పి వాళ్ళు ఒక డ్రామా చేసినారు. ఏమైందండి, తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, ఒకవేళ రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రాంతం అంతా అంధకారం అయిపోతుందని చెప్పి కట్టబట్టుకొని చూపించినారు. కానీ ఏమైంది, కేవలం 2 సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడ్డ 2 సంవత్సరాలలో 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు ప్రతి సెక్టర్కి, ప్రతి రంగానికి, అటు రైతాంగానికి కానివ్వండి, ఇటు డొమెస్టిక్ యూజ్ కానివ్వండి, ఇండస్ట్రియల్ యూజ్ కానీ తెలంగాణ జిలుగులో తెలంగాణ అయిపోయింది కేవలం 2 సంవత్సరాల్లో. అంటే 7,700 మెగావాట్లు ఉన్న ఇన్స్టాల్డ్ కెపాసిటీని కేసీఆర్ గారు దాదాపు 26,000 మెగావాట్ల కెపాసిటీకి తీసుకుపోయారు. అట్లాంటి పురోగతి చెందినటువంటి, అభివృద్ధి చెందినటువంటి విద్యుత్ రంగంలో దాని మీద కమిషన్ వేయడం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఇప్పుడు జరిగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేవలం దృష్టి మరలించే ప్రయత్నము. ఇన్ఫ్యాక్ట్ గత సంవత్సరము ప్రముఖ సౌత్ ఇండియా డిజిటల్ మీడియా సంస్థ అయినటువంటి సౌత్ ఫస్ట్ ఒక కథనం ఇచ్చింది. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అథారిటేటివ్గా వారు చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారి మంత్రుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా దగ్గర అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి వాళ్ళు ఒక కథనం పబ్లిష్ చేశారు. ఒకటే జిల్లాకు చెందిన 2 మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. వారిద్దరు రేవంత్ రెడ్డి గారి గురించి ఎట్లా దించుదామని మాట్లాడుకుంటుంటే అందులో ఒక మంత్రిని సంజాయించే ప్రయత్నం చేసిండు. ఈ ఇష్యూని తీసుకుపోయి వాళ్ళ హైకమాండ్ ఢిల్లీ దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఏదో లోపల అంతర్గతంగా ఏదో సర్దుకోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంటే వీళ్ళు చేసిన కమిషన్లు, పెట్టిన ఎంక్వైరీలు అన్నిటికీ ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాలి. వారిని ఎంక్వైరీ చేసి తెలంగాణకు, హైదరాబాద్కు నష్టం చేస్తున్నందుకు ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టుల ద్వారా జరిగినటువంటి అభివృద్ధిని ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను బీఆర్ఎస్ నాయకత్వాన్ని చిన్న చేసి చూపిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ అక్కడ నష్టం పోయేది తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రజల దృష్టి మరలించడం. ఎందుకంటే మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి గత 2 సంవత్సరాలు ప్రతి శాఖలో అవినీతి బయటకు వచ్చింది. సివిల్ సప్లైస్ లో 1000 కోట్ల సివిల్ సప్లైస్ కుంభకోణం వచ్చిందని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో బయటకు వచ్చింది. ఇసుక మాఫియా, అడ్డగోలుగా ఇసుకని తవ్వుకొని తీసుకోబోతున్నారని చెప్పి దాని మీద బయటకు వచ్చింది. అట్లనే మీరు చూస్తే ఎక్సైజ్ శాఖలో నకిలీ బీర్ కంపెనీతో ఒప్పందం చేసుకొని అక్కడి నుంచి ఎక్కడైతే మధ్యప్రదేశ్లో జనాలు చనిపోయినారు కల్తీ మద్యం దాగి, అట్లాంటి కంపెనీతో ఒప్పందం చేసుకొని దాన్ని తెలంగాణకు తీసుకొచ్చే స్కామ్. ఇట్లా మీరు చూసుకుంటే మూసీ పేరిట ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున 1,50,000 కోట్లకు స్కామ్ తెరలేపారు. హిల్ టీపీ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద దాదాపు 5 లక్షల కోట్లు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి 10,000 ఎకరాలని మింగేసి దాన్ని స్కామ్ చేసే కుట్ర. 4th సిటీ పేరిట 4 బ్రదర్స్ కుట్ర. అంటే మీరు ఇట్లా చూసుకుంటే ప్రతి శాఖలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతితో కూరుకుపోయింది. దాని మీద ప్రజలు చర్చ చేయకుండా, దాని మీద ప్రజల దృష్టి పోకుండా ఇట్లాంటి కథనాలు పెట్టి గత 2 సంవత్సరాల నుంచి ఒకదాని తర్వాత ఒక అంటే డైలీ సీరియల్ లాగా వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు కేసీఆర్ గారిని ఏదైతే పిలిచి వారు మానసిక ఆనందం పొందడానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, వీరని వేధిస్తున్నా అని చెప్పి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరెంత ఈ ప్రజల దృష్టి మరలించే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ మా నాయకత్వం ఒకటే చెప్పింది, ప్రజల సమస్యల పైన కొట్లాడండి. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని ప్రశ్నించండి. ముఖ్యంగా ఈ రోజు మీరు చూడండి, జనవరి 19 నుంచి ఇవాళ ఫిబ్రవరి 1 అంటే దాదాపు 11-12 రోజులు. ఈ 11-12 రోజులు రేవంత్ రెడ్డి గారు లేరు రాష్ట్రంలో. మీరు ఏం జరిగింది ఒక్కసారి గమనించండి, ప్రజలు కూడా గమనించాలి. ఈ 11-12 రోజుల్లో జనవరి 19లో దావోస్ పర్యటనకు రేవంత్ రెడ్డి గారు పోయినరు అని తెలిసినప్పటి నుంచి అదే రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణి బొగ్గులో కుంభకోణం జరిగింది, రేవంత్ రెడ్డి గారు వారి బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం కుంభకోణాన్ని తెరలేపారు అని చెప్పి పూర్తి ఆధారాలతో వారు మాట్లాడారు. అదే రోజు సాయంత్రం సిట్ నోటీస్ హరీష్ రావు గారికి ఇచ్చి మరుసటి రోజు విచారణకు పిలిచారు. హరీష్ రావు గారు వెళ్ళినారు, విచారణకు అటెండ్ అయ్యారు. మళ్ళీ 2 రోజులు ఇదే మీడియా ట్రయల్లు, ఇవే సీఎంఓ ద్వారా వచ్చే లీక్ల ద్వారా ఒక 2 రోజులు బిజీ పెట్టి తర్వాత కేటీఆర్ గారికి ఇచ్చారు. కేటీఆర్ గారు కూడా మరుసటి రోజు పోయినరు, వారు అటెండ్ అయ్యారు, వారు వచ్చారు. మళ్ళీ 2 రోజులు డ్రామా చేసినాక మళ్ళీ సంతోష్ రావు గారికి ఇచ్చారు, 2 రోజులు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారికి, రేపు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. అంటే రేవంత్ రెడ్డి గారు లేని 11-12 రోజులు బాగా ప్లాన్ చేసినారు. మీరు చూస్తే డేట్ చూసుకుంటే అంటే
ఒక 10-12 రోజులు కాలయాపన. ఓకే. ఇందులో ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు గమనించాల్సిందంటే 3 రోజులు ముఖ్యమంత్రి అదృశ్యమైండు. జనవరి 19 పోతే మళ్ళీ జనవరి 20వ తారీఖు నాడు హార్వర్డ్లో కనబడ్డట్టు విజువల్స్ సీఎంఓ నుంచి వచ్చినాయి. మీకు మధ్యలో 3 రోజులు జనవరి 23, 24, 25 వారు ఎక్కడున్నారు, ఏ హోటల్లో బస చేసిర్రు, ఏ దేశంలో ఉన్నారు, ఎవరిని కలిసిర్రు, ఏం మాట్లాడినరు, ఏం లావాదేవీలు జరిగినాయి తెలుసుకోవాల్సినటువంటి హక్కు తెలంగాణ ప్రజలకు ఉన్నది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నందుకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అంటే దీని మీద ప్రజలు చర్చ చేసుకోవద్దు. ముఖ్యమంత్రి రెడ్డికి పోయిండు, ఎందుకు కనబడతలేడు అని చర్చ చేసుకోవద్దు. కేవలం ఈ సిట్టు, ఈ లీకులు, ఈ తమాషా గురించి జనాలు మాట్లాడుకోవాలని చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం ఈ గత 10 రోజుల్లో జరిగింది. ఉత్తి అదే కాదు, నీళ్ళ జలదోపిడి కూడా పక్క రాష్ట్రంలో మన తెలంగాణ వాటా ఏదైతే ఇటు కృష్ణా నదిలో కానీ అటు గోదావరి నదిలో కానీ తెలంగాణ వాటా దోపిడీ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి తరలించుకోబోతున్నారు అయ్యా అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే వాటి గురించి చర్చ జరగొద్దని చెప్పి అటు బనకచర్ల త్రూ గోదావరి వాటర్ డైవర్ట్ చేసుకునేది, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కృష్ణా నది 90 టీఎంసీలు తెలంగాణ హక్కుగా రావాల్సింది ఉంటే దాన్ని 45 టీఎంసీలకు కుదిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రశ్నిస్తే దాని గురించి చర్చ జరగకుండా, అంటే ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఒక అజెండా డ్రివెన్, వాళ్ళ కుంభకోణాలు తెలియకుండా 3 రోజులు ముఖ్యమంత్రి అదృష్టం అయితే మాట్లాడుకోకుండా, తెలంగాణ హక్కులు తెలంగాణ జలాలు దోపిడీ జరుగుతుంటే ప్రజల దృష్టి పోకుండా, ఇంకా అందరికీ తెలిసిందే 6 గ్యారంటీలు 420 హామీలు వాళ్ళ డిక్లరేషన్లు, దాని గురించి చర్చ జరగొద్దు. ఇంకో 10 రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి మాట్లాడకుండా కేవలం దీని గురించే చర్చ జరగాలని చెప్పి ఇదంతా ఒక స్కీమ్ ఆర్గనైజ్డ్ ఒక క్యారెక్టర్ అసోసియేషన్. అంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వ్యక్తిగతంగా వారి ప్రతిష్టాన్ని భంగం కల్పించాలి, వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ఒక అజెండా పెట్టుకొని ఒక కోఆర్డినేటెడ్ అటెంప్ట్ గానే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సోషల్ మీడియా ఆఫీసులు పెట్టి నడిపిస్తున్నట్టు క్రిస్టల్ క్లియర్ ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా తెలంగాణకు సంబంధించిన జల వనరుల దోపిడీ వైపు కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణకు సంబంధించి సింగరేణి వంటి కీలకమైన ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటన్నిటిపై కూడా దృష్టి సారించకుండా, చర్చ జరగకుండా, ప్రజాక్షేత్రంలో వాటిపై ఎలాంటి డిస్కషన్ లేకుండా ఉండేందుకే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్లే చేస్తుంది. కానీ తెలంగాణ సమాజానికి అన్ని కుట్రలు కూడా అర్థమైపోయాయి. మున్సిపల్ ఎన్నికలు ముంగిట్లో ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో ఫలించే అవకాశమే లేదని చెప్పి విష్ణు గారు కూడా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని